ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన రాష్ట్రం ఎప్పుడూ లేని విధంగా ముందుకు దూసుకుపోతా ఉంది. మనం చూస్తానే ఉన్నాం. ప్రభుత్వం రాగానే దేశంలోనే ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయల పెన్షన్ వృద్ధులకి ఇవ్వడం జరిగింది. అలాగే హ్యాండిక్యాప్ కి 6,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే 100% హ్యాండిక్యాప్ ఉన్న వారికి 15,000. ఇలాంటి సంక్షేమం అనేది మనం ఏ ప్రభుత్వం కూడా చూసుండదు. అలాగే మనం చూస్తా ఉన్నాము, గత 5 ఏళ్ళు రోడ్లు ఎలాగున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక్క సంవత్సరంలోనే మనం ఈ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా గానీ రోడ్లు చూస్తే ఎక్కడా కూడా గుంతలు లేకుండా ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రం లాగా కనిపిస్తా ఉంది. దాంతో పాటు ఉద్యోగాలు దాదాపు 25 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో క్రియేట్ చేయడానికి పూనుకుని మొదటి సంవత్సరంలోనే 5 లక్షలకి పైగా ఉద్యోగాలు సృష్టించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఏ మూల చూసుకున్నా వైజాగ్ వైపు రైల్వే కారిడార్, అలాగే అశోక్ లైలాండ్ మల్లవల్లిలో, అలాగే మన కళల రాజధాని అమరావతి అభివృద్ధి అన్ని చూసుకుంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఈ రాష్ట్రంలో ప్రతి మూలన కూడా టాండెమ్ గా మనకి అభివృద్ధి చెందడం చూస్తానే ఉన్నాము. అదే విధంగా P4 కార్యక్రమాలతో పేదవారికి అందరికీ ఒక ఉనికి తెప్పించడం జరుగుతా ఉంది. ఈ రోజు చూసుకుంటే దాదాపుగా గత ప్రభుత్వం మీద 25 లక్షలు పైగా తల్లికి వందనం అనేది తల్లులకి అకౌంట్ లో పడటం చూస్తానే ఉన్నాము. ఇది ఎవరు కూడా కల్లో కూడా ఊహించుండరు. అలాగా ప్రతి చిన్న పాయింట్ కూడా ఇప్పుడు దీపం పథకం మీద గ్యాస్ బండ్లు రావటం గానీ, అలాగే ఎక్కడా కూడా ఏ కరప్షన్ లేకుండా దళారీలని పక్కన పెట్టి రేషన్ అందించడం గానీ, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతానే ఉన్నాయి. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని మనందరం కళ్ళారా చూస్తా ఉన్నాము. ఇలాగే వచ్చే 4 ఏళ్లు కూడా కొనసాగితే తప్పకుండా మన రాష్ట్రం అగ్ర స్టేట్ లో ఉంటుంది. మొత్తం కంట్రీలోనే కూడా మన రాష్ట్రం నెంబర్ 1 రావాలి. అలాగే ప్రజలందరూ కూడా మన కూటమి ప్రభుత్వాన్ని ఎలా ఎన్నుకున్నారో కూటమి ప్రభుత్వం వెనకమాల ఉండి ఆ ప్రోత్సాహం ఇవ్వటం బట్టే ఇదంతా జరుగుతా ఉంది. ఈ డెవలప్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఇదంతా జరగడానికి సహకరించిన ప్రధాని మోడీ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాగా ఒక పండుగలాగా ఒక సంవత్సరం పూర్తయిన వేడుకలు జరుపుకోవడం జరుగుతా ఉంది. ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో 18వ డివిజన్ లో రాయి రంగం గారితో, వేముల దుర్గారావు గారితో ఇలాగ ఒక్క చోటే కాకుండా మనం చూస్తా ఉన్నాం, రాష్ట్రం మొత్తం ఒక పండుగలాగా జరుపుకోవడం జరుగుతా ఉంది. దీనికి మన నాయకులకి అలాగే ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.